నిన్న ఫైనల్గా ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఇది ఏంటి స్వయంగా మోదీ గారు చెప్తున్నారు. అదే ఆశ్చర్యం. అంటే ఇంతవరకు ఎన్నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వేసుకున్నాము ఎన్నో దేశాలతో, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఏఈ, ఇలాగా ఎన్నో దేశాలతో మనము ఈ ఎఫ్టీఏ వేసుకున్నా ఎప్పుడు మోదీ గారు మాట్లాడలేదు. నిన్న ఆయన పర్టికులర్గా ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయం చెప్తున్నారు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఎందుకు ఇలా చెప్తున్నారు? 25% గ్లోబల్ జీడిపి ఏంటి, ఒక్క యూరోప్ యూనియన్, భారత్ 25%, 194 దేశాలు అంటే అందులో 25% వీళ్ళే ఉన్నారు. అలాగే 20% వరల్డ్ ట్రేడ్ అండి. ప్రపంచంలో వ్యాపారము అన్నప్పుడు యూరోప్ యూనియన్, భారత్ 20%. ఇక వరల్డ్ పాపులేషన్ అన్నప్పుడు 25%. ఇది ఎలా అవుతుందండి అంటే యూరోప్ యూనియన్ కదండి, 27 దేశాలను కలిపిన ఒక గ్రూప్. సో వాళ్ళతో మనం అగ్రిమెంట్ వేసుకుంటున్నాము అంటే ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. గత 19 ఏళ్ల నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు, ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మనము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామంటే వాళ్ళే స్వయంగా యూరోప్ యూనియన్ వాళ్ళే వచ్చి మేము మీతో ఎఫ్టీఏ వేసుకుంటాము అంటే ఎంత గొప్ప విషయం చూడండి. మీకు ఇప్పటి వరకు 2024-2025 ఒక 130 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉండొచ్చండి వివిధ దేశాలు. ఇప్పుడు యూరోప్ యూనియన్ అంటే చిన్నాచితగా దేశాలు కాదు కదా, జర్మనీ ఉంటుంది, ఫ్రాన్స్, ఇటలీ, ఇలాగా పెద్ద పెద్ద దేశాలు. వాళ్ళందరినీ కలిపితే మీకు 130 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో బాగానే ఉంది అని అనుకున్నాము అనుకోండి. ఇవాళ వ్యవహారం ఏమిటి, 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. వెరీ బిగ్. నాకు తెలిసి ఒక దేశము ఇంకొక దేశముతో ఇలాంటి ఒక ఒప్పందాన్ని ఫర్ ద ఫస్ట్ టైం మానవ జాతిలో, మానవ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నాను. ఎందుకు అంటే 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ అమెరికాతో వాళ్ళు అంటున్న 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ జరిగి ఉంటే 2030 దాకా, మరి ఇవాళ 2026లోనే మీరు ఈ పని చెయ్యగలరు. సో దాంతో మీకు డొనాల్డ్ ట్రంప్, వాళ్ళ ఆ కామర్స్ అడ్వైజర్, వీళ్ళందరూ కూడా మీకు బిత్తరపోవడం కాదు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అసలు ఇంతంత పెద్ద డీలింగ్స్ ఏంటి, ఇలా ఎవరైనా ఒక ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని పెట్టుకుంటారా, ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ జరిగేది ఏమిటండి, ఒక్క ఎఫ్టీఏ కాదు, యూరోప్ యూనియన్తో మనకు డిఫెన్స్ రంగములో కూడా ఒక అతిపెద్ద అగ్రిమెంట్ అయ్యిందండి. అంటే భారత్ను ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా చూడాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. మీకు పెద్ద పెద్ద ఆయుధాలు జర్మనీలో, ఫ్రాన్స్లో తయారయ్యే ఆయుధాలు ఇవాళ భారత్లో తయారు చేయాలి. ఎందుకు? కాస్ట్ ఎఫెక్టివ్, మ్యాన్ పవర్, టెక్నాలజీ, మీకు ఇంజనీర్లు, ఏవియేషన్ రంగము ఎక్కడైనా చూడండి మనము చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. కాబట్టి మనతో ఇలాంటి ఒప్పందము అనుకోండి, యూరోప్కి కావలసిన ఆయుధాలంతా భారత్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో యుద్ధ విమానాలు ఉంటాయి, మిజైల్స్ ఉంటాయి, ఆర్టిలరీ వెపన్స్ ఉంటాయి, రేడార్స్ ఉంటాయి. సో ఇలాగా ఇదేమి మామూలు విషయం కాదండి. వీళ్ళు ఏదో వచ్చారు, ఒప్పందాలు వేసుకున్నారు, వెళ్ళారని కాదు. నేను నిన్న వీడియోలో కూడా మాట్లాడాను. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మనకు అనుకూలంగా ఉండడము అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇక్కడ మనము చూస్తున్న సమీకరణ, ఇప్పుడు ఒక జర్మనీ నుంచి ఒక అద్భుతమైన కార్, ఆటోమొబైల్ అంటే జర్మనీ గురించే కదా మాట్లాడతాం. మీరు మెర్సిడీస్ బెంజ్ అనండి, అలాగే BMW అనండి, ఫెరారీ. సో ఇలాంటివి మీకు అద్భుతమైన కార్లు ఇప్పుడు వస్తున్నప్పుడు ఏంటి, 70% మీకు టారిఫ్స్ ఉన్న కార్లు కూడా ఉన్నాయండి. ఒక్కొక్క సందర్భంలో 100%. అంటే ఈ కారు ₹1,00,00,000 అంటే ఇంకొక ₹1,00,00,000 మీరు ట్యాక్స్ కట్టాలి. 2 కోట్లకు మీరు కారు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా నటులు ఉన్నారు, సెలబ్రిటీస్, విఐపీస్ ఎంతోమంది చేశారు. కానీ ఇవాళ ఏమవుతుంది, ఏకంగా మీకు బిలో 30%, బిలో 20, ఒక స్టేజ్లో 15% ట్యాక్స్ మాత్రమే. అంటే ₹1,00,00,000 అన్నప్పుడు 1,15,00,000కి మీరు అద్భుతమైన జర్మనీ కార్ని తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు.
అంటే కొంతమందికి ఉంటుంది కదండి, క్రేజ్ ఉంటుంది యూరోపియన్ కార్స్ కొనాలని, వాళ్ళకి ఇది వరములాగా మారింది. ఇంత పెద్ద వ్యవహారం. మోర్ ఓవర్ యూరోప్ యూనియన్ టోటల్గా ఓపెన్ అప్ అయిపోయిందండి మన కోసం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇదే కదా. మీ ప్రోడక్ట్స్ ముఖ్యంగా చూడండి, నాకు ఆశ్చర్యంగా అనిపించే విషయము, యూరోప్ యూనియన్ అంటే మీకు రష్యా యొక్క శత్రు దేశం అండి. అయినా కూడా రష్యన్ ఆయిల్స్ ద్వారా తయారు చేసిన పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం వాళ్ళకి పంపిస్తాం. ఇవాళ ఈ వ్యాపారంలో మీరు చూసారనుకోండి, హయ్యెస్ట్ లెవెల్లో రష్యన్ ఆయిల్స్ ఉండే పెట్రోలియం ప్రోడక్ట్సే ఉంటాయి. అంటే మెల్లమెల్లగా ఐరోపా నాయకులు రష్యా వైపు వచ్చేస్తున్నారు. ఇంకా అలా కూడా చూడకండి, అమెరికా అన్నప్పుడు బెదిరించే దేశం, మంచి దేశము కాదు ఫస్ట్ ఒపీనియన్. ఎందుకంటే గ్రీన్లాండ్ని కబ్జా చేస్తాము, అలాగే వెనుజులాను ఆల్రెడీ ఆక్యుపై చేశాము, ఇదంతా మాట్లాడుతున్నారు. ఒక మంచి దేశము ఈ పని చెయ్యదు. కాబట్టి అమెరికాను పక్కన పెట్టండి. ఇక చైనా అన్నారనుకోండి, ఎక్స్ప్లాయిటేషన్, డంపింగ్ స్ట్రాటజీ. ప్రతి ఒక్క దేశాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇది చైనా వాడి తీరు. ఇక రష్యా అన్నారనుకో, యాజ్ ఇట్ ఈస్గా రష్యా యుక్రెయిన్ యుద్ధము కదా, కాబట్టి వాళ్ళు శత్రు దేశం. ఇవాళ వరకు యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడుతున్నాను, శత్రు దేశం. ఇక వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటండి, యూరోప్ యూనియన్కు ఉన్న ఆప్షన్ ఏమిటి, ఒక పెద్ద ప్రొడక్షన్ కంట్రీ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ కావాలి, విపరీతమైన మ్యాన్ పవర్ కావాలి, మీకు అక్కడ స్థలాలు, లైసెన్సులు ఇన్ని కావాలి కదా. సో అలాంటి ఒకే ఒక ఆప్షన్, ద ఫైనల్ డెస్టినేషన్ భారత్. సో ఇదంతా అర్థం చేసుకొనే వాళ్ళు పని కట్టుకొని వచ్చారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ ఉన్నారు. ఇవాళ మోదీ గారు స్వయంగా ఇలాగ ఒక ప్రకటన, ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు చూస్తే విచిత్రంగా ఉంది, కానీ ఇది అయిపోయిందండి, ఫైనలైజ్ అయిపోయింది, సంతకాలు అయిపోయాయి. ఇక యూరోప్ యూనియన్కి భారత్కు మధ్య ఏ స్థాయిలో వ్యాపారం ఉంటుందంటే అమెరికా వాడు తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే 1500 కంపెనీస్ అక్కడ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇవాళ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన సంస్థలు, అదేంటి టాటాస్ లాంటి వాళ్ళు, మీకు వీళ్ళందరూ అక్కడికి వెళతారు. యూరోప్లో ఎన్నో దేశాలలో వీళ్ళ యూనిట్స్ను పెడతారు, వీళ్ళ కంపెనీస్ను ఎస్టాబ్లిష్ చేస్తారు. భారత్ నుంచి వెళతారు అక్కడికి స్టూడెంట్స్. ఇప్పుడు మనం మామూలుగా యూకే, ఫ్రాన్స్ అంటాం. ఇప్పుడు ఇది ఓపెన్ అప్ అయినప్పుడు ఎన్నో దేశాలకు స్టూడెంట్స్ వెళతారు, అలాగే వర్కర్స్ వెళతారు. అది లేబర్ అనొచ్చు, ఇంజనీర్స్ అనొచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనొచ్చు, ఎవరైనా కూడా యూరోప్ యూనియన్లో వీళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు. అంటే వాళ్ళ లైవ్లీహుడ్ అనేది కాదు, మనకు కూడా ఇది చాలా బెనిఫిట్గా ఉండే ఒక వ్యవహారం. వాళ్ళకు ఆప్షనే లేదు, మనకు ఒక కొత్త మార్కెట్. ఎలాగైతే ఆఫ్రికాను చూస్తున్నామో, ఆసియా ఖండంలో కొత్త కొత్త ఎవెన్యూస్ వెతుకుతున్నామో, ఇవాళ యూరోప్ యూనియన్ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు, అలాగే చిన్న దేశాలు, వీళ్ళందరూ కలిసిమెలిసి భారత్తో మేము ఇలా ఒక వ్యాపార ఒప్పందాలు పెట్టుకుంటామని అంటున్నారు. అంటే ఇది మీకు చరిత్ర పుస్తకాలలో మీరు రాయాల్సిన ఒక వ్యవహారము. 2026 జనవరి 27 భారత్కి యూరోప్ యూనియన్కి మధ్య ఇంత ఒక భారీ ఒప్పందము జరిగింది. దీని వలన భారత్ యొక్క భవిష్యత్తు ఈ స్థాయిలో, అంటే గణనీయంగా మన జీడిపి అనేది మీకు ఎంతో స్థాయిలో పెరుగుతుంది అంటే మనం మాటల్లో చెప్పలేము. అంటే మన జీడిపి అనేది గణనీయంగా ఏ లెవెల్లో పెరుగుతుందో మీరే అంచనా వేయగలరు. అలాంటి అవకాశము ఇప్పుడు ఇవాళ యూరోప్ యూనియన్ వాళ్ళు మనకు ఇచ్చారు. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు, కాబట్టి వాళ్ళను మనం కస్టమర్స్గానే చూడాలి. సో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మ్యాక్సిమం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము, ఏ స్థాయిలో మన వ్యాపారాన్ని పెంచుకుంటాము. ఎందుకంటే ఇది అనంతం అండి. మీకు అక్కడ పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి టెక్స్టైల్స్ అనండి, లెదరు అనండి, మీరు ఏ రంగమైనా చూడండి, 27 దేశాలు ఇంక్లూడింగ్ చాక్లెట్స్, బిస్కెట్స్, వీటిని కూడా చూసారనుకోండి. యూరోప్ యూనియన్లో ఎన్నో దేశాలలో ఇప్పుడు బెల్జియం చాక్లెట్ అంటాం, చాలా ఫేమస్ కదండి. సో అలాంటి అడ్వాంటేజ్ అనేది మనకు ఉంది, వాళ్లకు ఉంది. మరి ఇది ఏ లెవెల్లో వెళ్తుంది? నాకైతే ఒక 200 బిలియన్ అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఒక ఒప్పందము భారత్ యొక్క భవిష్యత్తుకు ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.